అడిగాను. అడిగితే వాళ్ళు ఒకటే అన్నారు, అమ్మ బెదిరింపులకు బెదిరే రోజులు పోయాయి, భయపడే రోజులు పోయాయి, రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా కూటమి రావాలని మేము బలంగా విశ్వసిస్తున్నాం అనేది ప్రజలు చెప్పినటువంటి మాట. నేను ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం తిరిగానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగాను. మీకు తెలుసు ఏ ప్లేసెస్లో క్యాంపెయినింగ్ చేసామో కూడా తెలుసు. సో ప్రతి చోట కూడా వీ హ్యావ్ సీన్ అ డిఫరెన్స్ ఇన్ ది పబ్లిక్ పల్స్. ప్రజలు చాలా చాలా అంటే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నారు. ఖచ్చితంగా ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని దించేయాలనేటువంటి ఒక డిటర్మినేషన్ ప్రజల్లో అయితే మాకు కనిపించింది. ఇక్కడ ఇంకో విషయం, ముఖ్యంగా మనం ఒక విషయం అయితే మాత్రం మాట్లాడుకోవాలి వర్మ గారు, మహిళా ఓటర్లలో ఒక బ్రహ్మాండమైనటువంటి చైతన్యం. ఎందుకంటే నాకు తెలిసి అత్యంత బాధింపబడినటువంటి వర్గం మహిళలే ఈ ప్రభుత్వంతో. సో ఖచ్చితంగా అంటే అన్ని రకాలుగా ఇప్పుడు వాళ్ళ మీద దాడులు, మహిళల మీద దాడుల్ని చూసాము, అలానే మహిళలకి సంబంధించినటువంటి ఇష్యూస్, అది ఫైనాన్షియల్గా వాళ్ళని ఏ రకంగా మొత్తం బ్రేక్ చేశారు అనేటువంటి చూసాం, అన్నీ చూసాం. ఇప్పుడు ధరల పెరుగుదల కావచ్చు, లేకపోతే అన్ని క్లియర్గా. అదేంటి గంపగుత్తుగా మహిళా ఓటర్లు అన్ని వైసీపీకి అంటున్నారు వాళ్ళు. సార్ నేను ఒక విషయం చెప్తాను వర్మ గారు, వాళ్ళ ఏదో సంబరపడుతున్నారు సార్. ఎందుకు మీరు 20 రోజులు కూడా వాళ్ళకి ఈ మాత్రం ఆనందం కూడా నాకు తెలిసి నాకు చిన్న డౌట్ వచ్చింది ఆయన చూసి, ఏంటి మీరు ఎప్పుడు కండువా కప్పరు, క్యాంపెయిన్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, ఇప్పుడు కండువా కప్పుతున్నారండి? నాకు చిన్న డౌట్, క్లారిఫై చేస్తారు సింపుల్ గా? చెప్తాను సార్. ఓకే ఫైన్. అయితే ఇక్కడ ఇంకో విషయం అండి, నిన్న పోలింగ్ రోజున మీరు అంటే నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఎంటైర్ సినారియో. 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో చూసాం, ముందర జరిగిన క్యాంపెయినింగ్ టైంలో ఏం జరిగిందో చూసాం, నిన్న పోలింగ్ సమయంలో కూడా ఏ విధమైనటువంటి దుర్మార్గాలకు వాళ్ళు ఒడగట్టారనేటువంటిది కూడా చూసాం. అరే సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్ని పట్టుకొని కొట్టాడు, దానికి వాళ్ళు మళ్ళీ వచ్చి పిచ్ ఎక్స్ప్లెనేషన్లే అవి, వాళ్ళు వచ్చి పిచ్ ఎక్స్ప్లెనేషన్లు కూడా ఇచ్చారు. అయినా సరే మాచర్లో కావచ్చు, చంద్రగిరిలో కావచ్చు, ఇవాళ చంద్రగిరిలో ఇందాక కూడా పులివర్తి నాని గారి మీద దాడి సుత్తులతోటి. అంటే వీళ్ళకి ఈ సుత్తుల ఈ అబ్సెషన్ ఏంటో నాకు అర్థం కాదు. ఏమంటారంటే గొడ్డళ్ళు, సుత్తుల అబ్సెషన్ ఏంటో అర్థం కాదు. అవు అంటే గొడ్డళ్ళు, లేకపోతే ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు సుత్తు, ఇవాళ పులివర్తి నాని గారి మీద దాడి కూడా సుత్తితోటే. అంటే ఎందుకు ఈ రకమైనటువంటి వీటికి రిజార్ట్ అవుతారో అది వాళ్ళకే తెలియాలి. కాకపోతే ఏం జరిగింది అని అంటే మొత్తం నిన్న రౌడీజాన్ని అంటే ఇన్ని రోజులు చేశారు అనేటువంటి దానికి నిన్న క్లియర్ డిపిక్షన్ వచ్చింది. ఈసీ కంట్రోల్లో ఉన్నా సరే ఏ రకంగా నిన్న ఇవాళ కూడా ఇప్పుడు ఇందాక కూడా నేను చెప్పేది పులివర్తి నాని గారి మీద ఏ రకమైనటువంటి దాడి జరిగింది. సో ఈసీ కంట్రోల్లో ఉన్నా సరే వాళ్ళు ఏ రకంగా రౌడీజం చేశారు, గుండాయిజం చేశారు అనేటువంటిది బయటపడింది. సో డెఫినెట్గా గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత చేశారనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇవన్నీ చూస్తుంటే నిన్న ఒక పౌరుషం అండి ప్రజల్లో. నాకు తెలిసి పొద్దున్న 6:30 నుంచే లైన్లలో నిలబడ్డారు ప్రజలు చాలా చోట్ల. ఈవీఎంలు మొరాయించిన కొన్ని చోట్ల వీళ్ళు ఈ రకంగా గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేసిన, ఈవెన్ అదే తెనాల్లో ఎక్కడైతే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక సామాన్య ఓటర్ని కొట్టాడో అక్కడ కూడా ఆ ఓటర్ మీద దాడి జరుగుతుంటే కూడా పక్కకు జరిగారు తప్పించి ఒక్కరు కూడా ఓటు వేయకుండా వెళ్ళిపోలే. సో ఓటు వెయ్యాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ప్రజలు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చారు, అలానే పక్క రాష్ట్రాల నుంచి కూడా అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా లేదు మా రాష్ట్రానికి మేము ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చారు. సో ఖచ్చితంగా ఒక రకంగా ఎట్లా అయిపోయింది అని అంటే వాళ్ళ రౌడిజానికి వీళ్ళ పౌరుషంతో, ప్రజల పౌరుషంతో నేను సమాధానం చెప్పారండి. ఎన్ని ఘటనలు జరిగినా వర్మ గారు ఎక్కడా కూడా తగ్గకుండా ఓటు వేసే వెళ్తాం. ఈవెన్ ఆ దాడి జరిగినటువంటి ఎవరి మీద అయితే దాడి జరిగిందో ఆయన కూడా పోలీసులు రండి సార్ మీరు కంప్లైంట్ చేయండి అంటే ఫస్ట్ నేను నా ఓటు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నా రైట్ టు ఓట్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నేను ఓటు వేసిన తర్వాతే నేను వస్తాను అనేటువంటి ఒక స్ట్రాంగ్ దృఢ నిశ్చయంతో వెళ్ళారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, దాడులతోటే మేమేదో అంటే వాళ్ళ పాపం వాళ్ళని కూడా ఏమో అనలేం వర్మ గారు. పాపం ఫ్రస్ట్రేషను, పాపం కోపం, పాపం చేతగాంతనం, పాపం నిస్సహాయత, పాపం ఉన్నటువంటి 5 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే ఒక అహంకారాన్ని చూపించారో అవన్నీ కూడా ఇవాల్టి రోజున వాళ్ళకి అంటే ఓడిపోతున్నాం అని ఎప్పుడైతే తెలిసిపోయిందో దే కుడెంట్ రెసిస్ట్ దెమ్సెల్వ్స్ బట్ టు రిజార్ట్ టు సచ్ కైండ్ ఆఫ్ వైలెంట్ యాక్ట్స్. క్లియర్గా వైలెన్స్ చేద్దాము, ఏ రకంగా అయినా సరే ఓటర్లను బెదిరిద్దాము అని అనుకున్నారు. దాంట్లో కూడా సఫలీకృతులు కాలేకపోయారు. ఆఖరికి ఏం చేశారు, బేలేడుపులు ఆడడం స్టార్ట్ చేశారు. నిన్న రోజా, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, ఇందాక అంబటి రాంబాబు, ఇక బేలేడుపులు ఆడడం స్టార్ట్ చేశారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు చాలా క్లియర్గా ఒక మ్యాండేట్ ఇచ్చున్నారండి, క్లియర్గా మ్యాండేట్ ఇచ్చున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము దించుతాము, ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది అనేటువంటి ఒక
దీంట్లో ఉన్నారు. ఖచ్చితంగా రేపొద్దున ఒక మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రాబోతుంది. అంటే కొన్ని నియోజకవర్గాల మీద చాలా ఎక్కువ బెట్టింగ్లు జరిగినాయి, చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. పిఠాపురం అవనియండి, లేకపోతే మీ మంగళగిరి అవనియండి, మీ చిన్నబాబుది ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? చాలా కష్టం అంటున్నారు కదా. ఏంటి కష్టం? అవునండి, వైఎస్ఆర్సీపీకి డిపాజిట్ రావడం కూడా కష్టమేనండి పాపం. అవునా? కష్టమేనండి వాళ్ళకి పాపం. తప్పేం లేదు. వెంకటరెడ్డి గారు నవ్వుతుంటారు. ఏం చేద్దామండి, పోన్లేండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను వర్మ గారు. ఇన్ని రోజులు అంటే సరే, ఆయన ఒక స్పోక్స్ పర్సన్, నేను ఒక స్పోక్స్ పర్సన్, మేమందరం కూడా ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీఆర్ వెరీ వోకల్ అండ్ కొంచెం స్ట్రాంగ్గానే ఫైట్ చేశాం కూడా. నేనేం చెప్తానంటే వెంకటరెడ్డి గారికి కూడా ఒక సలహా ఇస్తాను. సార్, ఇవాళ మీరు కొట్టుకున్నంత, మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రం నేను రాదు సార్ మీకు. సో డెఫినెట్గా ఓట్లు అయిపోయాయి కాబట్టి కొంచెం ప్రాపర్గా ఇవాళనే డిబేట్ చేద్దాం సార్. మీరు వ్యంగ్యంగా ఏదో మాట్లాడేసి ఓ 4 నవ్వులు నవ్వేసి ఇచ్చేయకండి సార్. అట్లీస్ట్ నౌ కమ్ బ్యాక్ టు టర్మ్స్ దట్ మీరు అధికారాన్ని కోల్పోతున్నారు అనేటువంటి టర్మ్స్కి వచ్చేయండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే మీరు ఇందాక అన్నారు చూసారా ఆ కాన్స్టిట్యుయెన్సీస్, అందులో బంపర్ మెజారిటీ తోటి, మామూలు కాదు బంపర్ మెజారిటీ. తెప్పించుకున్నారా సార్? మా సర్వేలు మాకుంటాయి, కాకపోతే ఇంటెలిజెన్స్ సర్వే అని ఒకటి అంటారు, మా పార్టీ మీకు గనక నిజంగా చెప్తే ఈవెన్ సీట్లు ఇవ్వడానికి ముందర కూడా, నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు, మన ఛానల్ డిబేట్లోనే చెప్పాను, సీట్లు ఇవ్వడానికి ముందర కూడా మేము సర్వేలు చేసే సీట్లు ఇచ్చాం, టికెట్లు ఇచ్చాం. అలానే ప్రతి ఎవ్రీ ఏమంటారంటే